బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలను కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విజయసాయి విద్యా సంస్థల మాజీ డైరెక్టర్ ఆర్ కామశాస్త్రి హాజరై ఒక రౌండ్ గణితంపై ప్రత్యేక క్విజ్ పోటీని నిర్వహించడం జరిగింది. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కామశాస్త్రి మాట్లాడుతూ, ఇలాంటి పోటీలను నిర్వహించడం వలన విద్యార్థులలో పోటీతత్వంతో పాటు తార్కిక నైపుణ్యాలు పెంపొందింపబడతాయని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు కళాశాల డైరెక్టర్కి, అధ్యాపక బృందానికి, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథి అయిన కామశాస్త్రిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక్కడ 4 రకాల బొమ్మలు మీకు మనం చూపిస్తాను, కనబడుతుంటాయి కదా, మనం చూపిద్దాం. ఒకే రూల్ ప్రకారం ఉంటాయి 3 ఫిగర్స్. ఒక్క ఫిగర్ మాత్రం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఉంటుంది. మ్యాథమెటికల్గా ఆలోచించి ఏ ఫిగరు ఇంకో 5 సెకండ్స్ టైం అప్. ప్లీజ్ రిలీజ్ ఆన్సర్. ఛానల్ వారికి నా నమస్తమాంజలి. ఈరోజు నా యొక్క జీవితంలో సువర్ణాక్షరాల్లో రాసుదగ్గ రోజు. బోధన నన్ను పెంచింది, పెద్ద చేసింది, ఓ గుర్తింపునిచ్చింది. నా జీవితానికి ఒక మలుపు తిప్పినటువంటి పట్టణం బోధన పట్టణం. అటువంటి దాన్ని అనుకోని కారణాల వలన ఆరోగ్యరీత్యా నేను వదలవలసిన పరిస్థితి, ఆరోగ్యాన్ని బాగుపరచడం కోసం హైదరాబాద్ వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత నేను బోధన రాలేదు. చాలామంది మిత్రుల కోరిక మీదకి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మా విజయసాయి హై స్కూల్ ప్రాంగణంలో 30 వసంతాలు పూర్తి చేసిన సందర్భంలో పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చాలా మంది విద్యార్థులు, దాదాపుగా 500 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు రావటం నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అందరినీ మరొక్కసారి చూడగలిగాను. ఆ విధంగా ఈరోజు నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి విజయసాయి హై స్కూల్కి రావటం జరిగింది. తదనంతరం నేను నాటిన మొక్కైనటువంటి విజయసాయి జూనియర్ కళాశాలకి వెళ్ళటం, అక్కడ నీట్లో గరిష్ట మార్కు పొందినటువంటి విద్యార్థికి సన్మానం చేసి, ఆ తర్వాత అక్కడి నుండి నా మిత్రులు శ్రీనివాస్ గారు, విద్యా వికాస్ డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళ కళాశాల ప్రాంగణంలో ఒక్కసారి మ్యాథ్స్ నిర్వహించమని. వచ్చా కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక రౌండ్ మ్యాథ్స్ క్విజ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు చాలా చక్కగా ప్రశ్నల్ని ఆలోచించి ఆన్సర్ చేయటం నాకు చాలా సంతోషం కలిగించింది. అంతేకాకుండా మా కుమారుడు అన్నాడు, నాన్న డిసిప్లిన్గా ఉంటారో ఉండరో, నీ ప్రశ్నలు వేస్ట్ అవుతాయేమో అని కూడా భయపడ్డాడు మా అబ్బాయి. కానీ మేము అనుకున్న దానికి తారుమారు చేస్తూ విద్యార్థులు సహకరించినందుకు వారికి, వారి యాజమాన్యానికి, వారి యొక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ ముగ్గురు మిత్రులకి మరొక్కసారి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. నమస్కారాలు.